హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మన టెక్స్ట్ నుండి ఇమేజెస్ అన్లిమిటెడ్గా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. సో దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అది ఒక నాకు బూస్ట్లా ఉంటుంది నెక్స్ట్ మంచి వీడియోస్ పెట్టడానికి. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి Leonardo.ai. మీరు ఇక్కడ అన్లిమిటెడ్గా జనరేట్ చేసుకోలేరు, కానీ డైలీ ఒక 10 ఫొటోస్ దాకా జనరేట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చెప్పే హ్యాక్ వల్ల మీరు అన్లిమిటెడ్గా ఎలా చేసుకోవాలో చెప్తాను. మీకు వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ ఉంది కదా, ఇమేజ్ ఆప్షన్ చూడండి. మీరు ఇక్కడ వీడియోస్ కూడా చేసుకోవచ్చు, బట్ వీడియోస్కి మనం మనీ పే చేయాలి కొంచెం. ఇక్కడ మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఫోనిక్స్ అని సినిమాటిక్ లెవెల్ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలన్నా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి థీము. నేను ఫోనిక్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే చాలా బాగా వస్తాయి. సో నేను చేసిన అవుట్పుట్స్ ఇవన్నీ లార్డ్ రామ, లార్డ్ కృష్ణ, లార్డ్ శివ గురించి. సో చూడండి, నేను ఇక్కడ మీకు ల్యాండ్స్కేప్ ఏది కావాలి, వర్టికల్ కావాలా, హారిజెంటల్ కావాలా, ఎన్ని ఫొటోస్ కావాలి జనరేట్ చేసుకోవచ్చు. సో మనం ఫ్రీ వర్షన్ కాబట్టి 4A తీసుకోవాలి. 2-3 సెలెక్ట్ చేసుకోవాలంటే ప్రీమియం తీసుకోవాలి. సో బ్యాక్ వచ్చి సో ఇమేజెస్కి వెళ్ళి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను క్రియేట్ చేయడం ఎలానో. మీకు ఇక్కడ డైలీ 150 క్రెడిట్స్ ఇస్తారు. ఇక్కడ నేను ఒక జనరేట్ చేస్తే 24 క్రెడిట్స్ అయితే కట్ అయిపోతాయి. ఇప్పుడు చూసారా, మీకు అక్కడ 126కి వచ్చాయి 150 నుండి. సో ఇలా మీకు డైలీ 150 క్రెడిట్స్ ఇస్తారు వాడుకోవడానికి. మీకు ఒక 10 to 20 సెకండ్స్లో మీకు ఆటోమేటిక్గా అవుట్పుట్ వచ్చేస్తుంది. ఒకేలా హై గ్రాఫిక్స్ ఉన్న ఫోటో కావాలంటే ఒక 40 సెకండ్స్ దాకా తీసుకుంటుంది. సో చూసారు ఇలా స్టన్నింగ్గా జనరేట్ అయ్యాయి. ఇప్పుడు 2నే జనరేట్ అయ్యాయి కదా, మిగతా 2 క్రెడిట్స్ మీకు అకౌంట్లో క్రెడిట్ అయిపోయి ఉంటాయి. ఇంతకుముందు 126 ఉండే కదా, ఇప్పుడు మీకు ఒక 8 క్రెడిట్స్ ఏమో యాడ్ అయి ఉంటాయి అనుకుంటా. సో ఇలా మీరు జనరేట్ చేసుకోవచ్చు. సో ఇలా మీకు 150 క్రెడిట్స్ ఉంటాయి ఒక అకౌంట్కి డైలీ. సో మీరు అన్లిమిటెడ్గా యూజ్ చేయాలంటే నేను నా అకౌంట్ నుండి లాగౌట్ అవుతున్నా. సో లాగౌట్ అయ్యి మనం ఒక టెంపరీ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవుదాం. సో అది ఎలా అంటే కంటిన్యూ విత్ ఈమెయిల్ కొట్టి మీరు వేరే ట్యాబ్ ఓపెన్ చేసి మీకు టెంపరీ మెయిల్ అని కొట్టండి. సో ఇప్పుడు చాలా వెబ్సైట్స్ మీకు టెంపరీ మెయిల్ ఇవ్వడానికి రెడీగా ఉంటాయి. సో మనకి జస్ట్ ఓటీపీ క్రియేట్ చేయడానికి టెంపరీ మెయిల్ కావాలి. నేను ఏదో ఒక వెబ్సైట్ క్లిక్ చేసి సో దాంట్లో మీకు ఓటీపీ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తా ఇప్పుడు. సో ఇలా మీరు మీ పర్సనల్ అకౌంట్ 150 క్రెడిట్స్ అయిపోయాక టెంపరీ మెయిల్ నుండి చేసుకోండి. ఆ అకౌంట్ కూడా అయిపోయాక ఇంకో వెబ్సైట్కి వెళ్ళి ఇంకో టెంపరీ మెయిల్ ఐడి నుండి చేసుకోండి. సో అది ఓపెన్ అయ్యాక మీకు మెయిల్ ఐడి కాపీ చేసుకొని ఇక్కడ ఇచ్చాను. సో పాస్వర్డ్ ఏదో ఒకటి ఇచ్చేయండి. సో పాస్వర్డ్ ఇచ్చాక మీకు కోడ్ వస్తుంది. ఆ కోడ్ కూడా మీకు ఆ వెబ్సైట్లో ఉంటుంది. మీరు ఏ మెయిల్ అయితే కాపీ చేస్తున్నారో టెంపరీ మెయిల్ రిఫ్రెష్ కొడితే మీకు కోడ్ అయితే వచ్చి ఉంటుంది. ఆ కోడ్ తీసుకెళ్ళి మీరు లియోనార్డోలో మీరు అడిచేయండి. అయిపోయింది, మీకు 150 క్రెడిట్స్ అయితే జనరేట్ అయిపోయాయి. సో ఇప్పుడు మా పర్సనల్ అకౌంట్ 150 అయిపోయాయి కాబట్టి సో దీంట్లో నుండి 150 యూజ్ చేసుకోవచ్చు ఫ్రీగా. దీంట్లో కూడా అయిపోయింటే మరి ఇంకొక టెంపరీ మెయిల్ ప్రొవైడ్ చేసే వెబ్సైట్స్ ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళి మీరు మళ్ళీ అక్కడ కోడ్ తీసుకొని అలా యూజ్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్గా. సో ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేసుకోవచ్చు. ఈ ప్రాంప్ట్ కూడా మీరు ChatGPT యూజ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. చాలా వెబ్సైట్స్ ఉంటాయి మీకు టెంపరీ మెయిల్ ప్రొవైడ్ చేయడానికి. సో ఇలా మీరు అన్లిమిటెడ్గా హై క్వాలిటీ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు Leonardo.ai నుండి. సో మనకి సెకండ్ వన్ వచ్చేసరికి గూగుల్ జెమినై. ఇది గూగుల్ వాళ్ళదనమాట. సో ఇక్కడికి వెళ్తే మీకు డైరెక్ట్ ఇలా ఓపెన్ అవుతుంది పేజ్. నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యాను. మీరు ఒకసారి ఫస్ట్ టైం అయితే సైన్ ఇన్ అడుగుతుంది. సో మనకి ప్రాంప్ట్ కావాలి కాబట్టి ప్రాంప్ట్ ChatGPTకి వెళ్ళి క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఇంతకుముందు చెప్పిన Leonardo.ai కూడా ప్రాంప్ట్ మీరు ChatGPTలో క్రియేట్ చేసుకోండి. సో నేను సింపుల్గా మీకు చూపిస్తున్నా. క్రియేట్ ఏ ప్రాంప్ట్ ఫర్ లార్డ్ రామ విత్ ఇంటెన్సిటివ్ లుక్ అని పెట్టాను. సో ఇంటెన్సివ్ లుక్ ఇచ్చాక ఇలా జనరేట్ అవుతుంది. మనకు ఒక సెకండ్లో జనరేట్ అయిపోతుంది ప్రాంప్ట్. ఇది తీసుకెళ్ళి మీరు గూగుల్ జెమినైలో ఇచ్చేయండి. ఇచ్చేసాక మీరు ఇమేజ్ క్రియేట్ చేసుకోండి. మీరు ఇక్కడ వీడియో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. దానికి మీరు ప్రో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. నేను 1 month ఫ్రీ ఉన్న మనకు ఆప్షన్ ఉంది కదా, దాన్ని యూజ్ చేస్తున్నాను. ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని మీరు సెండ్ కొట్టేయండి.
సో మీకు ఇది గూగుల్ జెమినీ 12 months ఫ్రీగా ఎలా యూజ్ చేయాలో వీడియో కావాలంటే కింద మీరు ప్రో అని టైప్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అదే చెప్తాను మీకు. సో డైలీ మీకు వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో 12 months ఫ్రీగా అది కావాలంటే వీడియో ప్రో అని మీరు టైప్ చేయండి కామెంట్లో. సో నేను ప్రాంప్ట్ ఇచ్చాను. సో leonardo.ai కన్నా ఇది కొంచెం మీకు ఒక 10 seconds ఎక్కువ టైం తీసుకుంటుంది ఇమేజ్ జనరేట్ చేయడానికి. సో చూస్తారు కదా, ఇది ప్రాంప్ట్ ఇలా జనరేట్ అవుతుంది మనం ఇచ్చాక. సో జనరేట్ అయిపోయింది ఇమేజ్. సో ఇలా జనరేట్ అయ్యాక మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ప్రో సబ్స్క్రిప్షన్ కావాలంటే 1 month మీరు ఆటోమేటిక్గా ఒక చిన్న ఆప్షన్ ద్వారా చేసుకోవచ్చు. మీరు కామెంట్ సెక్షన్లో పెట్టారంటే నేను నెక్స్ట్ వీడియో అదే ఖచ్చితంగా పెడతాను. సేమ్ మీరు ఇమేజెస్కే వీడియో యానిమేషన్ యాడ్ చేయొచ్చు. వీడియో అని క్లిక్ చేసి అది ఎలానో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో డౌన్లోడ్ అయ్యింది. మీకు ఓపెన్ చేస్తే మీకు ఇమేజ్ ఇలా స్టన్నింగ్గా వచ్చేస్తుంది లార్డ్ డ్రామాది. సో మన నెక్స్ట్ వచ్చేసరికి meta.ai. ఇది మార్క్ జుకర్బర్గ్ది, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఓనర్ది. సో నేను ఇక్కడ ప్రాంప్ట్ కాపీ చేసి ChatGPTలో ఇక్కడ పేస్ట్ చేశాను. సో meta.ai కొడితే మీరు డైరెక్ట్గా ఇక్కడ వెళ్ళిపోతారు. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి వర్టికల్, హారిజెంటల్. నేను హారిజెంటల్ క్రియేట్ చేసుకొని సో ప్రాంప్ట్ ఇచ్చేసాను. ఇది త్వరగా జనరేట్ అవుతుంది గూగుల్ జెమినీతో పోలిస్తే. గూగుల్ జెమినీలో మనకు ఒక్క ఇమేజే వస్తుంది, బట్ ఇక్కడ 4 images ప్రిఫర్ చేస్తుంది. leonardo.ai టైపు. సో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుందాం ఏదైతే బాగుందో. సో అది బాగుంది కాబట్టి దాన్ని ఎడిట్ కొడుతున్న పైన ఆప్షన్లో. సో డౌన్లోడ్ చేసి చూపిస్తాం మీకు ఎలా ఉందో ముందుగా. సో చూసారు కదా, చాలా స్టన్నింగ్గా ఉంది లుక్. సో ఎడిట్ కొట్టాను. సో దీంట్లో బెస్ట్ ఫీచర్ ఏమంటే మనకు meta.aiలో మీరు ఇమేజెస్ని యానిమేట్ కూడా చేయొచ్చు. బట్ హై క్వాలిటీ అయితే రాదు, లో క్వాలిటీలోనే వస్తుంది. సో ప్రెసెంట్ బీటా వర్షన్లో ఉంది ఇది. మీరు హై క్వాలిటీ కావాలంటే ఫ్యూచర్లో మేబీ సబ్స్క్రిప్షన్ అడగవచ్చు. సో ప్రెసెంట్ అయితే ఫ్రీ మనకు యానిమేటెడ్కి. చూసారు కదా యానిమేషన్ ఎలా అయిందో. సో దీంట్లో కూడా మీరు స్టైల్స్ ఉంటాయి కొన్ని, రీస్టైల్ ఆప్షన్ కొట్టాను నేను చూడండి. సో దీంట్లో మీరు లైటింగ్స్ కానీ సో బ్యాక్గ్రౌండ్స్ కానీ ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు. సో చూడండి నేను లైటింగ్కి వెళ్తున్నా. సో ముందే చెప్తున్నా దీంట్లో మాత్రం లో క్వాలిటీలోనే వస్తుంది 480 pixelలో. యానిమేట్ చేయాలంటే ఫొటోస్ మాత్రం మీకు స్టన్నింగ్గా వస్తాయి 4Kలో. సో నేను ఒక థీమ్ సెలెక్ట్ చేస్తున్నా. సో ఇది కొంచెం అప్లై అవుతుంది. అప్లై అవ్వడానికి మీకు ఒక 30 seconds తీసుకుంటుంది అప్లై అవ్వడానికి. సో మీకు చూపిస్తే అవుట్పుట్ అప్లై చేసాక ఎలా ఉంటుందో. మీరు ఎన్నైనా పెట్టచ్చు ప్యారలల్గా టాస్క్, ఎన్నైనా థీమ్స్ అప్లై చేయొచ్చు ఇక్కడ. అవి అవుతూనే ఉంటాయి మీకు లిస్ట్లో టాస్క్. సో ఇది టోటల్లీ ఫ్రీ meta.ai. మనం ఒకసారి లాగిన్ అయితే చాలు, మనం ప్రతిసారి టెంపరీ మెయిల్ అలా ఏముండదు. జస్ట్ మన జీమెయిల్ ఐడితో లాగిన్ అయి చేసుకోవచ్చు అన్లిమిటెడ్గా. సో కంపేర్ టు leonardo.ai అండ్ మన గూగుల్ జెమినీ ఇది బెస్ట్ వెబ్సైట్ అనమాట. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవడానికి అలాగే యానిమేట్ చేయడానికి. సో వచ్చింది ఒకటి చూపిస్తాం మీకు. సో ఇలా మీకు రీస్టైల్ చేసుకోవచ్చు. నేను డౌన్లోడ్ చేసుకుంటున్నా. సో ఇంకోటి కూడా జనరేట్ అయిపోయింది, అది కూడా డౌన్లోడ్ చేస్తున్నా. సో చూడండి మీకు అవుట్పుట్ చూపిస్తున్నా ఎలా ఉంటుందో. సో ఇలా వస్తుంది మీకు అవుట్పుట్. ఇది ల్యాప్టాప్ కాబట్టి ఎక్కువ కంప్రెస్ అయ్యి ఇలా వస్తుంది. మీరు మొబైల్ అయితే చాలా క్లారిటీతోనే ఉంటుంది, మరి అంత లో క్వాలిటీ అయితే ఉండదు. సో ఇలా చేసుకోవాలి మీరు యానిమేషన్ కూడా. సో ఇమేజ్ నుండి యానిమేషన్ కూడా ఫ్రీగా చేసుకోవచ్చు మనం. సో ప్రెజెంట్ మనకు వీడియోస్ ఫ్రీగా ఉండే ఆప్షన్ ఏదంటే meta.ai ఒకటే. సో దీన్ని చాలా బాగా యూజ్ చేసుకోండి. సో థర్డ్ది కూడా అయింది, అది కూడా చూపించాను. ఇలాంటి మరిన్ని ఏ టూల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.